సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన పైన అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సీఎం గురించి కూడా ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాటలు వింటే ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఇక్కడ కేసు ఏంటనేది అర్థమవుతుంది. అంటే ఇన్ని రోజుల పాటు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఇక్కడ అల్లు అర్జున్ది తప్ప, ప్రభుత్వాన్ని తప్ప, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి క్రేజ్ అంటే అభిమానులు తప్ప. సో ఇట్లా రకరకాలుగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ఒకటినే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని ఇప్పటి కూడా పవన్ కళ్యాణ్ అయితే తాజాగా స్పందించారు. ఇన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు, తన అల్లునికి సపోర్ట్ చేయడం లేదా, అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అక్కడ నంద్యాలకి వెళ్ళి సపోర్ట్ చేశాడు కదా, అందుకోసం అని ఇంకా కోపం పోలేదేమో, ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. సో ఇలాంటివన్నీ ఏమి కూడా లేవు. సో ఇప్పుడైతే మీడియాతో మాట్లాడుతూ మొదటిసారి అల్లు అర్జున్కి కేసుకి సంబంధించి అయితే ఆయన స్పందించడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే అసలు ఈ సంఘటన జరిగిన నెక్స్ట్ డే మీకైతే ఎప్పుడైతే తెలిసిందో ఆ వెంటనే అల్లు అర్జున్ కానీ కనీసం వాళ్ళ టీం అయినా వెళ్ళి స్పందించి కుటుంబాన్ని పరామర్శించుంటే ఇంతవరకు అయితే వచ్చేది కాదు. సో ఇక్కడ చూసుకుంటే మానవతా దృక్పథం అసలు లోపించినట్లయింది. ముఖ్యంగా గోడ్తో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారనే విధంగా అంటే క్లియర్గా నిజంగా కాకుండా ఆయన టికెట్ల విషయం కూడా మాట్లాడి గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఆంధ్రలో అయితే టికెట్ల రేట్లు కూడా పెంచలేదు, కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం టికెట్లు రేట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, ఒక ఎక్స్ట్రా షో వేసుకోవడానికి ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు ఆయన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మరి ఆయనదే చిన్న స్థాయి నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాడు. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన చేయాల్సిన ఆయన పని ఆయన చేసుకున్నారు. కానీ నిజానికి ఆయన ఒక విధంగా ఇటు ఇండస్ట్రీకి సపోర్ట్ చేశారని అనుకోవచ్చు. ఆయన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే జనాలు ఆయన పైన వ్యతిరేకంగా ఉంటారు. ఇవన్నీ మేము దృష్టిలో ఉంచుకొని ఆయన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సీఎం స్థానంలో ఉండి ఆయన ఇదంతా కూడా చేశాడు, ఓకే. కాకపోతే ఇట్లా కాకుండా కొంచెం సాఫ్ట్ గా స్పందించుంటే బాగుండేది అనే విధంగా. అదే విధంగా అట్ ది సేమ్ టైం ఆయన కూడా పొగడ్డం జరిగింది. ఆయన చాలా కింది స్థాయి నుంచి వచ్చాడు, ఆయన గురించి తెలుసు. ముఖ్యంగా అందరూ కూడా సినిమా రంగాన్ని టార్గెట్ చేశారు, నష్టాలు కూరుకుపోయేటట్టు చేస్తున్నారు అంటున్నారు, కానీ అసలు ఆయన్నే కానీ చాలా సపోర్ట్ చేశాడు. ఒకవేళ ఆయన ఇదంతా కూడా కావాలని చేస్తుంటే ఈ బెనిఫిట్ షోలో కానీ టికెట్ల హైక్ విషయంలో ఎందుకు పర్మిషన్ ఇస్తారు? గత ప్రభుత్వ హయాంలో చూసాం జగన్మోహన్ రెడ్డిని ఎంత పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా ఆయన మాత్రం అస్సలు స్పందించలేదు. సో ముఖ్యంగా ఇక్కడ ఈ కేసు విషయంలో చూసుకుంటే అల్లు అర్జున్ని మాత్రం అందరూ కూడా ఒంటరిగా చేసేసారు అనే విధంగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నాడు. అయితే ఇక ఆయన మాట్లాడిన ఈ మాటలు వింటూ ఉంటే ఇన్ని రోజులు ఆయన కలవట్లేదు, ఆయన హైదరాబాద్కి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి చాలా మంది నెగిటివ్గా మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఆయన క్లియర్ కట్గా అటు ప్రభుత్వానికి అదేవిధంగా ఇటు అల్లు అర్జున్ ఇద్దరికి కూడా సపోర్టివ్ గా మాట్లాడుతూ, అంటే ఎవరిని తక్కువ చేయట్లేదు. ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తే అరే సొంత మేనలను చేసుకున్నారు, లేకపోతే సినిమా రంగానికి సపోర్ట్ చేసుకున్నారు, పాలిటిక్స్ కి చేస్తే ఆయన పొలిటీషియన్ అయ్యాడు అందుకోసం ఆయన చేశాడు, రూట్ మార్చారు ఇట్లా అంటారు. సో ఇలాంటివి ఏవి కూడా ఆయన అంటే ఇలాంటివి అవుతాయని ఇన్ని రోజుల పాటు మాట్లాడలేదు. నిజంగా చూసుకోవాలనుకుంటే ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనుకో, ఆల్రెడీ ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ మాట్లాడినా అది బ్యాలెన్స్ తప్పినట్టు ఖచ్చితంగా వ్యతిరేకమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా ఇటు సినిమా రంగాన్ని తక్కువ చేయలేదు, ఆయన రిలేషన్షిప్ని తక్కువ చేయలేదు, అదేవిధంగా రాజకీయాలని కూడా తక్కువ చేయలేదు. ఎవరిది తప్పు ఉందని క్లియర్గా పవన్ కళ్యాణ్ మాటలు అయితే అర్థమవుతుంది. సో అక్కడ అల్లు అర్జున్ తప్పు లేకపోయినప్పటికీ ఆయన మాత్రం నిందలు మోస్తున్నాడు A11గా ఉన్నప్పటికీ. సో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించారు, సపోర్ట్ కూడా చేశారు. సో ఎవరిని కూడా తప్పు పడడానికి లేదు. కాకపోతే మానవతా దృక్పథం అనేది లోపించినట్లయిందనే విధంగా అయితే ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.